ఎందుకు స్టూడియోలో విక్రమ్ గౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ గౌడ్ గారు, మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయం అంతా కూడా బీసీ రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పిందో అది అమలు చేసేందుకు చిత్తశుద్ధితో మేము కృషి చేశామని మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో కొద్దిసేపటి క్రితమే చెప్పిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు రాజకీయ పార్టీల చదరంగాన్ని? మొత్తంగా బీసీలకు న్యాయం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని మనం ఆశించవచ్చా? ఏం చెప్తారు? ఖచ్చితంగా బీసీలను మోసం చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీ పోయింది. ఎందుకంటే ఏ పార్టీ వారిని వ్యతిరేకించినా మేము రాహుల్ గాంధీ గారి మాటను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటను నమ్మి మేమే స్వయంగా వారికి అభినందనలు తెలియజేశాం. రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో వారు భారత్ జోడో యాత్రలో భాగంగా ఇక్కడ అలంపూర్ దాటుతుంటే మేమే కలిసి అన్న మేము గతంలో మున్సిపల్ చట్టం ద్వారా మాకు రిజర్వేషన్ తగ్గినాయి, మా డేటా లేనందువల్ల మా కోటా తగ్గింది కాబట్టి మా క్యాస్ట్ సెన్సెస్ చేయాలి, ఇది ఎప్పటి నుంచో ఉన్న అంశం అంటే ఆయన కూడా లేదు, ఎవరి ఎంత వాటా ఉందో అందుకంత దక్కాలి, జనాభా ప్రకారం వాటా దక్కాలి అని చెప్పి వారు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టారు. సిద్దిరామయ్య ద్వారా, మా మహేష్ అన్న ద్వారా, అదేవిధంగా మంత్రులందరి సమక్షంలో ఆ కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. చేసిన తర్వాత 9 నెలల పాటు కులగణన ముందుకు పోకపోతే ఇదే బీసీ సంఘాలుగా మళ్ళీ ఏఐసీసీ ఆఫీసు ముట్టడించినాం ఢిల్లీలో. ముట్టడించిన తర్వాత తెల్లారి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలిసిన తర్వాత ఎంబడే వారు ఖచ్చితంగా ఇది మా అంశము, నా ఎజెండా ఇది అని చెప్పి ఇక్కడ తెలంగాణలో చెప్పడం జరిగింది. క్యాస్ట్ సెన్సెస్ చేశారు. సరే తప్పు. విక్రమ్ గౌడ్ గారు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నామని కాదు, మీరు ఏఐసిసి ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేస్తున్నారు, ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, రాజకీయ పార్టీలన్నీ కూడా అసెంబ్లీలో మద్దతు తెలిపిన పరిస్థితి. మీరు ధర్నాకి కానీ లేదంటే మీ హక్కును సాధించుకోవటం కోసం పోరాటం చేస్తున్న టైంలో రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నారా? ఆ రాజకీయ పార్టీలు మీ వెన్నంటి నడుస్తున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుందా? ఐ న్యూస్ వేదికగా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకంటే మీరు చూస్తే దేశ చరిత్రలోనే లెఫ్ట్ పార్టీ, రైట్ పార్టీ, అన్ని పార్టీలు అధికారం, ప్రతిపక్షం, సపక్షం అన్నట్టు మన బంధు ఇస్తే మేము బంధు కలిసి అందరు మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో నాకు తెలిసి అన్ని పార్టీలు కలిసి వచ్చి బంధు మద్దతు ఇచ్చారు. దానికి ధన్యవాదాలు తెలిపాం. మేమేమంటున్నామంటేనా, వీళ్ళు మోసపూరిత చర్యలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ఏమంటారంటే హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, 50% సీలింగ్ ఉన్నది. ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఏమైనా వెళ్ళిందా? నిన్న చీఫ్ జస్టిస్ గారు లేకుండే, ఈ రోజు లేరు హైకోర్టులో. మళ్ళీ ఇంతవరకు రిజల్ట్ రాకముందు మీకు అంత తొందర ఎందుకు? ఇంకేమంటారు దొంగ మాటలు? ఏం చెప్తారంటే 3,000 కోట్లు గ్రామ పంచాయతీ నిధులు ఆగిపోయినాయి, మేము అందుకే గ్రామాలు కుంటుపడే. ఎవరిని చెప్తే దొంగ మాటలు? ఇలా దొంగ మాటలు ఎవరు నమ్మాలి? నేనేమంటున్నా, ఒక రాష్ట్ర బడ్జెట్ 2,76,000 కోట్లు ఉన్నది మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. ఈ 3,000 కోట్లు ఆగమైందా? పోనీ ఆ 3,000 కోట్లు అత్యవసరం అనుకుంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్ తర్వాత నువ్వు జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల సమయం ఉన్నది. అంటే ఇంత దొంగ చాటన ఇంత అత్యవసరంగా తీయాల్సిన అవసరం ఏముంది? ఈ రోజేమో భారత రాజ్యాంగాన్ని రక్షించే రోజు అని చెప్పి ఒకవైపు ఈ రోజు ఉంటే, ఎన్నికల కమిషన్ కూడా భారత రాజ్యాంగాన్ని దాన్ని దారుణంగా చంపేస్తుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు గెజిట్ ఇచ్చిన తర్వాత కనీసం అది మంచి చెడా, లేకపోతే దాంట్లో ఓటర్లు సరి ఉన్నారా, రిజర్వేషన్ రోస్టర్ చక్కగా వచ్చిందా కూడా చూసుకోలే. ఈ ఎలక్షన్ ఇంత అవసరంగా పెట్టాల్సిన అవసరం ఏమున్నది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నది? ఇప్పుడు అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వీరేమంటారు, కేంద్రం సహకరించలే అనే ఒక అంశాన్ని ఇంతకుముందు లేవనెత్తున్నారు పెద్దలు. మన కేంద్రం సహకరించినప్పుడు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు మీరు ఎందుకు రిసీవ్ చేసుకున్నారు? మా తమిళనాడులో స్టాలిన్ గారిని చూడండి, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని చూడండి. కేంద్రం వారి రాష్ట్రంలో వినప్పుడు, మన హక్కులు మనకు కానప్పుడు మరి కేంద్రాన్ని పక్కన పెట్టడానికి గవర్నర్ గారు ఆమోదించినప్పుడు గవర్నర్ గారితో మరి మీరు ఎట్లా పాల్గొంటారు ప్రోగ్రాంలలో? అంటే బీసీలను అణచివేసే విధంగా, బీసీలకు ఇచ్చిన మాట దుర్మార్గంగా ఈ బీసీలను పూర్తి స్థాయిలో అణచివేసేదిగా కాంగ్రెస్ పోతుంది. కానీ ఏదైతే 42% అనే వాదంతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీసీలు ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలిచింది. రాబోయే రోజుల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీ కర్ర కాల్చి బాత పెడతారు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ లో వీరు ఏడా కొట్లాడారు. పోయినసారి పార్లమెంట్ సెషన్ ఏమో ఓట్ చోరీ అన్నారు, కానీ బీసీలు అక్కడ చోరీ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు నీకు మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ లో పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. మీ ఇండు కూటమి కలిసి 243 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్ ఎందుకు స్తంభింపయ్యారు? పార్లమెంట్ లో ఎందుకు ఆందోళన చేయరు? దాని తర్వాత చూసేది ఎలక్షన్ అర్జెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినావు? ఇంతసేపు చెప్తే ఆ పార్టీ ఈ పార్టీ అంటారు కదా. గతం కన్నా 2019 మేము పడిపోయినామంటే 2019 కన్నా కూడా 1% ఇప్పుడు తగ్గింది. జిల్లాలు దాదాపు 5,000 గ్రామ పంచాయతీలు తగ్గాల్సి 2,000